ఎక్కడ ఏ స్వరూపంలో ఉన్నా కూడా ఆవిడ అమ్మే అనమాట. శ్రీమాత్రే నమః అని చెప్పుకున్నాం కదండి మనం. మనకు ప్రత్యేకించి గ్రామ దేవతలు అని చెప్తూ ఉంటారు. గ్రామ దేవతలు ఎంతోమంది ఉంటారు. ప్రతి గ్రామానికి కూడా ఆవిడ గ్రామ దేవతగా నిలబడుతుందన్నమాట. అంటే మనకి పట్టణానికి దేవత విజయవాడ కనకదుర్గమ్మ అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క గ్రామానికి కూడా ఆవిడ గ్రామ దేవత స్వరూపంలోనే వెలిసిందనమాట. అంటే లలితా త్రిపుర సుందరి దేవి అంటే ఆవిడ ఎక్కడో మణిద్వీపంలో ఉంటుంది. మనకి ఆవిడకి ఎలాగా సంకేతాలు వెళతాయి అనుకోవచ్చు అనమాట. కానీ నీ ఇంట్లో ఉండేటువంటి శ్రీమూర్తి అమ్మగారి దగ్గర నుంచి నీ వీధిలో ఉండే గ్రామ దేవత వరకు ఆవిడే అనమాట. ముత్యాలమ్మ అంటారు ఆవిడ్ని. ముత్యాలమ్మ పేరుతో ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ముత్యాలమ్మ. ముత్యాలమ్మ అంటే నీకు ముత్యాల లాంటి బిడ్డలను ఇచ్చాను కదే నేను. నీ జీవితం అంతా కూడా ముత్యంలాగా వెలుగొంది నా పాదాలు కనుక ఆశ్రయించినట్టయితే నీకు ముత్యాలాంటి బిడ్డలని నేను ప్రసాదించగలను. నువ్వు మాట్లాడే మాటలు 10 మందికి ముత్యాల్లాంటివి కాగలవు. ఎందుకంటే జీవితంలో పై స్థితికి ఎదగగలిగే స్థితి ఆయన చూస్తే అబ్బో ఆయనతో మాట్లాడటమే భాగ్యం అండి అనే స్థితి వస్తుంది సార్. అది ప్రసాదించే తల్లి ఎవరంటే ముత్యాలమ్మ. తర్వాత మరిడమ్మగా ఆవిడే ఉంటుందన్నమాట. మరిడమ్మ అంటే ఒకసారి కనుక ఆవిడ పాదాలు పట్టుకుంటే అమ్మ చూడండి, ఒరే కొద్దిగా ఒక ముద్ద తినరా అంటే పిల్లవాడు ఒక గోర ముద్ద తిని అమ్మ నాకు చాలమ్మంటారు. అమ్మ ఒరే ఇదిగో ఈ ముద్ద తిని, ఇది అమ్మ ముద్ద నాన్న ముద్ద అని పెడుతుంది చూసారా. ఒకసారి వెళ్ళి ఆవిడ పాదాలు పట్టుకుంటే మరలా 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 కోరి కోరి నీకు అనుగ్రహాన్నిచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. కాబట్టి తలుపులమ్మగా ఉంటుంది ఆవిడే. తలుపులమ్మ అంటే మన ఇంట్లోకి ఏదన్నా శుభం రావాలన్నా అశుభం వెళ్ళిపోవాలన్నా, ఇంట్లోకి ధనం రావాలి, డబ్బులు రావాలి, ఐశ్వర్యం రావాలి, సిరి సంపదలు రావాలి, తలుపులు వేసేసి ఉంటే ఎలా వస్తాయండి? రావుగా. ఇంట్లోకి ఎవరన్నా మీ ఇంట్లోకి ఎవరైనా వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి తలుపులు బిగించి ఉన్నాయనుకోండి, ఎంత తలుపులు కొట్టినా తలుపులు వేసేసి ఉంటే ఎలా వస్తాయి? రావు. కాబట్టి తలుపులు తీసిన పరిపూర్ణంగా వస్తాయన్నమాట. కాబట్టి ఆవిడ అనుగ్రహం చేతనే ఇంట్లోకి ఏ వస్తువు రావాలన్నా సంపద రావాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి తలుపులమ్మగా. ఇంట్లో దరిద్రము బాధలు కష్టాలు అవన్నీ తొలగిపోవాలంటే తలుపులు తీసి ఉండాలి. ఆవిడ అనుగ్రహమే. అంటే ఎప్పుడు తలుపులు తీస్తూ వేయమని కాదు అంతరార్థం. ఆవిడకు అనుగ్రహం ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటి తలుపులు, ఈ యొక్క మనసుకు ఉన్నటువంటి తలుపులు కూడా తెరుచుకుంటాయి. తలుపులమ్మగా ఉంటుందన్నమాట. తర్వాత బ్రతుకమ్మగా ఉంటుందన్నమాట ఆవిడే. నీకు బ్రతుకునిచ్చేనమ్మ బ్రతుకమ్మ. కాబట్టి నీకు బ్రతుకునిస్తుందిగా. బ్రతికావుగా నువ్వు బ్రతికావంటే ఆవిడ తల్లి, ఆవిడ అనుగ్రహమే బ్రతుకమ్మగా ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో కుంకుళ్ళమ్మ అంటారు. కుంకుళ్ళమ్మ అంటే ఆ కుంకుళ్ళమ్మ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా మీరు గమనించినట్టు గతంలో ఎక్కువగా కుంకుడు కాయలని ఆధారం చేసుకుని ఆ గ్రామం అంతా కూడా పోషించినటువంటి తల్లి అనమాట. ఎందుకంటే కుంకుడు వ్యాపారం చేసి ఎక్కువగా అభివృద్ధిలోకి చెందినటువంటి రాష్ట్రం. ఒకానొక సందర్భంలో ఆ సందర్భాలు కుంకుడుకాయలు ఎక్కువగా లాభాలు గడించలేదనుకోండి, ఆవిడ అనుగ్రహం ఆవిడకి వెళ్ళి నమస్కరించుకుంటే ఆవిడ రక్షించినటువంటి తల్లి కాబట్టి కుంకుళ్ళమ్మ. తర్వాత నూకాలమ్మ. నీ భూమి మీదకి వచ్చావంటే 4 నూకలు తింటున్నావంటే ఆవిడ అనుగ్రహమే. నూకాలమ్మగా ఉంటుంది ఆవిడే. అందుకే చూసారా, ఈవిడికి ఏదో భూమి మీద నూకలు ఉన్నాయండి అందుకే బతికి బట్టగట్టాడు అంటారు. నీకు నూకలు ఇచ్చిన తల్లిలో కాబట్టి ఆవిడ నూకాలమ్మగా ఉంటుందన్నమాట. కాబట్టి పెద్దింటమ్మగా అంటారు. అందరికన్నా ముందు వచ్చి అందరినీ చల్లగా కాపాడే తల్లి పెద్దింటమ్మగా ఆవిడ ఉంటుందన్నమాట. కాబట్టి ఏ పేరుతో ఏ స్వరూపంలో కొలుచుకున్నా సరే ఆవిడే, ఏ స్వరూపంలో పిలిచినా సరే ఆవిడే. కనుక ఇవాళ రోజున శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంబోధ దైవకార్య సముజ్జిత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాద్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారణ ప్రభాపుర మధ్యద్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనేటువంటి నామంతో ఇవాళ రోజున పూర్తి చేసుకుంటున్నాం. శ్రీ గురుదత్త. శ్రీమాత్రే నమః. ఇవాళ రోజున చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనేటువంటి నామంతో ఇవాళ రోజున పూర్తి చేసుకున్నాం. చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అమ్మవారు తన కురుల యందు ఈ 5 రకాల పువ్వులు ధరించినటువంటి తల్లి కనుక ఈ నామం. శ్రీమాత్రే నమః.